మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎడతెరిపి లేని వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా అతలాకతం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు మొత్తం చెరువులన్నీ నిండి కాలువలు వాగులన్నీ కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితి. మనం ఉన్నాం నాగిరెడ్డిపల్లె వద్ద ఉన్నాం. ఈ నాగిరెడ్డిపల్లె రోడ్డు వద్ద ఈ నాగిరెడ్డిపల్లె కల్వట్టు పై నుండి కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో మొత్తం రాకపోకలన్నీ కూడా ఉదయం నుండి బంద్ అయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా షార్ట్ కట్ వే. అంటే భువనగిరి నుంచి ఇటు చిట్యాల వైపుకు లారీలు పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి. ఈ లారీలన్నీ కూడా ఈ షార్ట్ కట్ వే ద్వారా అటు చిట్యాల నుండి అటు విజయవాడ వైపు కావచ్చు, లేదంటే అటు మిర్యాలగూడ వైపు వెళ్తుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇటు గజ్వేల్ వైపు అటు ప్రయాణిస్తుంటాయి. మరి చూస్తున్నాం ఒకసారి ఈ బ్రిడ్జ్ పై నుండి ఉదయం నుండి కూడా భారీ ఎత్తున నీరు అనేది వెళ్తుంది. ఎందుకంటే ఈ నాగిరెడ్డిపల్లె వద్ద ఉన్నటువంటి కల్వర్టు పై నుంచి ఉదయం నుండి పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఇక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాడు. జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడంతా కూడా తిరిగి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రాకపోకలంతా కూడా బంద్ చేశాడు. మొత్తం కూడా అక్కడ చూస్తున్నాం ఆ ప్రాంతం వద్ద అక్కడ పోలీసులను ఇటువైపు పోలీసులను పెట్టడం జరిగింది. మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు నుంచి ఇక్కడికి రానివ్వకుండా ఇటు నుంచి అక్కడికి వెళ్లకుండా గేట్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం కల్వర్ట్ పై నుంచి చాలా పెద్ద మొత్తంలో నీళ్ళు అనేది వెళ్తున్నటువంటి పరిస్థితి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఈ కాలువకు సంబంధించి నీళ్లు వెళ్తుండడంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వారిని ఇక్కడికి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ కు నివేదిక ఇస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చెరువులు నిండాయి. కాలువలు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాగిరెడ్డి పల్లె పై నుంచి కూడా భారీ ఎత్తున నీరు వెళ్లడంతో ఎట్టి పరిస్థితులు కూడా రాకపోకలు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దాదాపు ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల మేర లారీలు ఆగిపోయాయి. ఇక్కడ సైడ్ వలిగొండ సైడ్ ఆగిపోయాటు ఆ భువనగిరి వైపు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు లారీల వాళ్ళు కాబట్టి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కాబట్టి ఇక్కడ ఇట్లా వెళ్తున్న విషయం తెలియలేదు కాబట్టి మొత్తం ఇక్కడ వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇంతకుముందే కలెక్టర్ వచ్చి మొత్తం కూడా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి వారందరూ కూడా కొన్ని సూచనలు ఇచ్చినారు. మనం చూస్తున్నాం ఒకసారి ఒక ఫ్లెక్సీ బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో పర్ఫెక్ట్ గా ఫ్లెక్సీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో క్లియర్ గా రాశారు ఇక్కడ ఈత కొట్టవద్దు, అదే విధంగా చేపలు పట్టవద్దు అని చెప్పారు. ఎందుకంటే మొత్తం లోతైనటువంటి కాలువ ఉంది ఇక్కడ పక్కనే మొత్తం వెళ్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చేపలు పట్టవద్దు, ఈతలు కొట్టవద్దు. అదే విధంగా ఈ గుంటలు ఉన్నాయి కాబట్టి చాలా లోతైన గుంటలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువైపు రావద్దని చెప్పి ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం అటువైపు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఎవరిని ఇక్కడి వైపు రానివ్వకుండా మొత్తం కూడా అక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. దరిదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచినటువంటి పరిస్థితి. నిజంగా ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మాత్రము ఈ నాగిరెడ్డిపల్లెకి సంబంధించి ప్రతిసారి కూడా ఇదే ఇబ్బంది జరుగుతుంది. గత ప్రభుత్వము ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమైన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది అయితే కోరుకున్నటువంటి విషయము, ప్రజలు కూడా అదే మాట్లాడినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఈరోజు మేము ఒక ఫంక్షన్ గురించి రామన్నపేట వెళ్దామని ప్రయత్నం చేశాము. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీస్ వారు ఇక్కడ ఆపివేయడం జరిగింది. ఇక్కడ ఇది ప్రధాన రహదారి. వాస్తవానికి భువనగిరి నుంచి వెళ్ళి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ఇది, అంటే నల్గొండ వరకు వెళ్లే రహదారి. మనకు ఇప్పుడు దానికి ఇప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళడం వల్ల ప్రమాదకరంగా ఉంది కాబట్టి ప్రయాణికులన్నీ బంద్ చేసుకొని ఈ రోజు వాయిదా వేసుకోవడం జరుగుతుంది ప్రోగ్రాము. ఇంకో విషయం ఏంటంటే దీనికి ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపి ఇది ఏ రాత్రిపూట ఉదాహరణకు మార్నింగ్ అవర్స్ అయితే వస్తున్నది తెలుస్తుంది, రాత్రిపూట అయితే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. చాలా మందికి ఇట్లా ఈ ప్రవాహం తెలియగా కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని త్వరలోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. గారి దృష్టి తీసుకెళ్తున్నాం మేము. ఖచ్చితంగా వాళ్ళతో దీని మీద యాక్షన్ తీసుకొని త్వరలో ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈసారి మరి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఈసారి ముఖ్యమంత్రితో మాట్లాడి, ఎందుకంటే చాలా పెద్ద హైవే ఇది, షార్ట్ కట్ హైవే కాబట్టి వేలాది వాహనాలు వెళ్తుంటాయి.
ఇప్పుడు ప్రజానికం అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ రాకపోకలు బంద్ చేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి తిరిగి వలిగొండకి వెళ్ళాలి, ఇటు భువనగిరికి వచ్చే వాళ్ళు అక్కడ వేరే ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ బాయిల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈసారి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టి ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నటువంటి విషయము. సుమన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఎందుకంటే ఉదయం నుండి కూడా గ్రామస్తులు మనతో మాట్లాడినటువంటి విషయం అదే. ప్రతిసారి వానలు పడ్డప్పుడల్లా ఇదే సమస్య ఏర్పడుతుంది, కానీ ఈసారి మాత్రం ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ వాగు పొంగి పొల్లుతుంది, దీనిపై నుంచి నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి ప్రమాదంగా మారిందని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో రైతులు బావి దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఎప్పటికప్పుడు వారం రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు, ఏ కాలువలు కానీ మొత్తం కూడా వాగులు తిరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా ఇంతకుముందే వచ్చి చెప్పినటువంటి విషయం కూడా అదే, ఎట్టి పరిస్థితిలో రైతులు బయటికి రావద్దు, యువకులు బయటికి రావద్దు, ఎవరు కూడా ఇటువైపు అయితే రావద్దని చెప్పి కోరుకున్నటువంటి విషయం. ఇది నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్, నాగిరెడ్డిపల్లి.